రైతు సోదరా సోదరీమణులందరికీ నమస్కారం అండి. ఈరోజు మార్చి 1, 2025 అండి, శనివారం రోజు. ఈరోజు మనం పల్నాడు జిల్లా గురిజాల మండలం జంగమహేశ్వరపురం గ్రామంలో ఉన్నామండి. ఈరోజు మెలీనా సీడ్స్ వారి సౌందర్య 117 తేజ రకం ఫీల్డ్ పెట్టడం జరిగింది. ఈరోజు దాదాపు 250 నుంచి 300 మంది రైతులు కూడా మనకి ఫీల్డ్ చూడటానికి రైతులు కూడా వచ్చారండి. మనకి గురిజాల మెలీనా సీడ్స్ ఆథరైజ్డ్ డీలర్ గారు చలవాది శ్రీనివాసరావు గారు ఉన్నారు. అలాగనే మన రైతు కూడా అందుబాటులో ఉన్నారు. ముందు రైతుతో మాట్లాడిన తర్వాత మన డీలర్ గారితో మాట్లాడదామండి. నమస్తే అన్న, ఏం పేరు అన్న? యనుమల శివారెడ్డి. మీరు ఈ విత్తనం ఎక్కడ తెచ్చారు? పద్మజా సీడ్స్ గురిజాల్లో. మీరు మొక్క ఎప్పుడు అన్న నాటింది? అక్టోబర్ 6వ తారీఖు. మీరు సొంతంగా నాటారా లేకపోతే మీరు నర్సరీలో ఏమన్నా పెంచారా? నేల మీద. మీకు మొలక శాతం ఎలా వచ్చిందన్న? మొలక శాతం బాగా వచ్చింది. మీరు ఎన్నో తారీఖు మొక్క నాటింది? 6వ తారీఖు, అక్టోబర్ 6. అంటే బాగా లేటుగా నాటారు. కాలువలు రావనే ఉద్దేశంతో లేటుగా పోసాము. కాలువలు అక్టోబర్ 6 మనకు మొక్క నాటారండి. మీరు ఇప్పుడు ఫస్ట్ అక్టోబర్ 6 నుంచి ఇప్పటిదాకా మొక్క ఎదుగుదల అనేది ఎలా ఉందన్న? బాగుంది అసలు ఎదుగుదల. కానీ మామూలుగా వేరే విత్తనాన్ని దీన్ని కంపేర్ చేసుకుంటే ముడత అనేది పెద్దగా రాలా. 2 రోజులు లేట్ అయినా కానీ ముందు అంత భయపడాల్సిన ఇదేం లేదు. నార్మల్గా తిరుగుకుంటూ వస్తూనే ఉంది అన్నమాట కాపు గ్రోత్ కానీ ఏదైనా సరే. మీరు ఎన్ని ఎకరాలు వేసారు? ఈ విత్తనం మొత్తం 4 ఎకరాలు. 4 ఎకరాలు వేసారు. 4 ఎకరాలు మెలీనా సీడ్స్ వారి సౌందర్య 117 వేసారండి. అక్టోబర్ 6వ తారీఖు మొక్క నాటారు. మీరు ఈ వెరైటీ ఎలా తెలుసు అన్న మీకు? లాస్ట్ ఇయర్ ఇనుపరాశిపల్లిలో మన బంధువులు వేశారు. వాళ్ళు చెప్పారు 35 క్వింటాల లెక్క వచ్చింది వేయచ్చాను. తర్వాత నేను ఇక్కడ పైడిపాటులో కాయలు కొన్నా, ఇవే కాయలు కొన్ని కాయలు చూసిన బాగున్నాయి. అదే వాళ్ళు కూడా చెప్పారు బాగున్నాయి, మాకు కూడా 30 క్వింటాలు వచ్చినాయి. సరే నేను వెళ్ళి సొంతగా అడిగా, నాకు 117 కావాలని. అప్పుడు చాలా వెరైటీలు ఉన్నా కానీ ఈ విత్తనం కావాలని తీసుకొచ్చేసాను. 4 ఎకరాలు ఈ వెరైటీ వేసారు. మీరు మందు కట్టలు ఎన్ని పెట్టారు? ఎకరానికి 15 కట్టల చొప్పున పెట్టారు. అచ్చు ఎంత పెట్టారన్న? 38 అచ్చు. ఈ అచ్చు సరిపోద్దా? ఇంకా ఉండాలి. మొక్క కూడా దగ్గర నాటాము, కొంచెం దూరం ఇస్తే బాగుంటుంది. ఇంకొంచెం 12 అంగుళాలు ఉండాలి. 12 అంగుళాలు ఉండి 40 వచ్చి పెడితే బాగా పట్టుకుంటే ఇంకా బాగా కాసేది. మీరు ముందుకి ఇంకేమన్నా పెంచుతారా అన్న? కంపల్సరిగా ముందుకు ఒక 5-6 ఎకరాలు 117 సౌందర్య 117 వేస్తారు. ఈ సంవత్సరం 4 ఎకరాలు వేసారు. 10 ఎకరాలు వేస్తా. ఇప్పుడు 10 ఎకరాలు వేసా. ఆరుమూరు కొంచెం. ఓకే. ఆ వెరైటీలతో మిగతా తేజాలు ఏమన్నా వేసారా? తేజాలతో పోల్చుకుంటే పర్వాలేదా మంది? తేజాలు మీకు ఉన్నట్లో పర్వాలేదు. నాకు సంవత్సరం కానీ 116 వేసా. 116 కూడా 5కి వచ్చింది ఫస్ట్ సంవత్సరం. ఇప్పుడు 117. ఇప్పుడున్న కాపు మనోళ్ళు ఇప్పుడు రైతులు కూడా చాలా మంది వచ్చి చూశారు కదా, ఎంతకు కాసిందని మీతో చెప్పారు? 30 క్వింటాలు అయితే. అక్టోబర్ 6 మొక్క నాటారు. ఈరోజు మార్చి 1, 2025 అండి. ఈరోజు చూద్దామన్నా కానీ మనకు బొబ్బరి కానీ నల్లి కానీ ఏం లేదండి. తోట కూడా చూడండి రైతు సోదరులందరూ కూడా. ఇప్పుడు మన గురిజాల మెలీనా సీడ్స్ ఆథరైజ్డ్ డీలర్ గారు చలవాది శ్రీనివాసరావు గారితో మాట్లాడదామండి. నమస్తే అన్న. అన్న, మీరు షాప్ పెట్టి ఎన్ని సంవత్సరాలు అయిందన్న? 15 సంవత్సరాలు. మన సీడ్ డిస్ట్రిబ్యూషన్ తీసుకొని 5వ సంవత్సరం. మీరు ఎన్ని కేజీలు అమ్మారన్న గడిచిన సంవత్సరం? 50 కేజీలు. మీకు ఏమన్నా మన ఈ కంప్లైంట్స్ కానీ ఏమన్నా? అసలు అలాంటి ఎప్పుడు 5 సంవత్సరాలు ఎక్కడ కూడా సింగిల్ కంప్లైంట్ మొలక శాతం కానీ లేదంటే జిఓటి ప్రాబ్లం కానీ కాపు కాయలేదని కానీ ఎక్కడ ఎటువంటి కంప్లైంట్ లేదు. పెద్ద ఎంఎన్సి కంపెనీలు కూడా క్వాలిటీ మెయింటైన్ చేయలేని కంపెనీలు చాలా ఉన్నాయి. మంది బెంగళూరు బేస్డ్ కంపెనీ అయినా కానీ ఒక క్యూఆర్ కోడ్ కానీ ఆ ప్యాకెట్లో ఎన్ని ఇత్తనాలు ఉండేది మొత్తం మీరు క్యూఆర్ స్కాన్ చేస్తే ఫస్ట్ టైం మీ కంపెనీ చూస్తాం అనమాట. ఇదివరకైతే ఏ కంపెనీ ఎంఎన్సీ పెద్ద బేర్ కంపెనీ కానీ మాన్సాంటో కానీ రకరకాల కంపెనీలు ఉన్నాయి కానీ వాళ్ళు కూడా ప్యాకెట్లు వాళ్ళు కౌంట్ చేసి 1500 2000 అంటారు కానీ స్కాన్ చేసి ఇన్ని ఇత్తనాలు అని చెప్పి ఏ కంపెనీ కూడా అనలేదు ఇంతవరకు. ఫస్ట్ టైం మీరు బాగా చేశారు. క్వాలిటీ పరంగా కానీ జెన్యూటీ కానీ ప్యూరిటీ కానీ అంతా ఎక్సలెంట్గా ఉంది. రైతులందరూ ఒకసారి వేస్తే రెండోసారి కంపెనీని మనం రిపీట్గా అడుగుతుంటారు. మీరు ఈరోజు మార్చి 1 అన్న, ఈ వెరైటీ అనేది ఎలా ఉందన్న? వెరైటీ ఫస్ట్ నేను చూడలేదు. శివారెడ్డి అన్న ఫోన్ చేసి ఒకసారి చేనుకు వచ్చి పోన్నా అయ్యి అన్నాడు. ఎందుకు రమ్మన్నాడు అని చెప్పి చూస్తే నేనే బెత్తరపోయా. అప్పటికే అంత బాగా కాసింది. అప్పుడు ఒక 15 రోజులు వేద్దాము. 15 రోజులు అయింది.
పాప అప్పటికే 15 రోజుల క్రితమే చెప్పాడు, అయినా కానీ నాకు కుదరక ఫీల్డ్స్ పెట్టుకుని కుదరక ఆ రోజు వచ్చి చూశాను, బాగుంది. ఆ రోజు సెలెక్ట్ చేయడం జరిగింది వెరైటీ. అంత లేట్గా సోయింగ్ చేసినా కానీ ముందు వేసిన వాళ్ళతో కూడా ఎలా అయితే కాపించారో అంత లేట్గా 1 నెల లేట్గా వేసినా కానీ అంత కాపీ 30 పైన కానీ 30 లోపు అయితే కాదు వెరైటీ. ఇది 30 పైన అయింది. ఓకే, లేటుగా మనకి షోయింగ్ జరిగినా కానీ 30 క్వింటాల్ అనేది 30 గంటలు పక్కా అయింది, దాంట్లో కేజీ కూడా తగ్గదు. మీరు కాపు కింద కాయ సైజు ఎలా ఉందో పైన కూడా అదే సైజు, దగ్గర 6 అంగుళాల దాకా అదే సైజు ఉంది. జంట కాపు ఉంది బాగా. దానివల్ల ఏంటంటే కోత కూలీలు కొయ్యటం ఈజీగా ఉంటుంది. మిగతా రకాలు 15-16 మంది పెట్టేది ఇది 10-12 మంది పెడతారు. అట్లా 4-5 కూలీలు కూడా తేడా వస్తుంది అన్నమాట. బాగా జంట కాపు అది. మన కోత కూలి కూడా కోత కూలి తగ్గిద్ది. కలర్ బాగుంది. ముందు కాయ కూడా కొన్ని వంకర్లు వస్తాయి బాగా. దీంట్లో ఒక కాయ కూడా వంకర్ లేదు. స్ట్రైట్ నుంచి చూడడం వల్ల ఏంటంటే రేపు మార్కెట్లో కూడా మంచి డీలక్స్ రేట్ పడుద్ది అనమాట. కలర్ వాల్యూ బాగుంది. మీరు రైతు సోదరులకి ఏమన్నా చెప్పాలన్నా సలహా ఏమన్నా ఇచ్చేది? రైతులకి ఇలాంటి మేలైన రకాలు వేసుకోమని మా షాప్ కాడికి వచ్చి మేము ఏదేదో యూట్యూబ్లో ఎవరో చెప్పిన ఏమన్నా కానీ మేము ఇవ్వం అట్లా. ఇవి పలానా వేసుకోమని చెప్పి మంచి 5-6 కంపెనీలు పెట్టుకుని 5-6 కంపెనీలు ఇస్తాం. కానీ ఎవడో ఏదేదో యూట్యూబ్లో పెట్టి చెప్పే మాత్రం మేమైతే ఇవ్వం. మా కాడ కొనపోయిన ఇబ్బంది లేదు, మేమైతే ఇవి అమ్ముతామని చెప్పి చెబుతాం అన్నమాట. ఎన్ని ప్రాబ్లమ్స్ మన ఆడపడి సత్తు. అవును, మనకు గుడ్ విల్ కూడా బాధ్యత. రైతు సోదరులందరూ కూడా ఒకసారి చూడండి, మెలీనా సీడ్స్ వారి సౌందర్య 117 అండి. కింద ఏ సైజు ఉందో చివరి దాకా కూడా అదే సైజు ఉంటుందండి, రంగు మారదు. మీరు 1 కోత కొయ్యండి, 2 కోతలు కొయ్యండి, 3 కోతలు కొయ్యండి, మనకి ఫస్ట్ ఏ సైజు ఉందో చివరి దాకా కూడా అదే సైజు ఉంటుంది. మార్కెట్లో కూడా మనకి మంచి డీలక్స్ రేటు ఎండుకాయ అనేది మంచి డీలక్స్ రేటు జెండా పాటుపడిద్దండి. మనకి గింజ శాతం కూడా మినిమం 80 నుంచి 110 గింజలు కూడా ఉన్నాయి. మంది ప్రతి ప్యాకెట్ కూడా చూడండి, మెలీనా సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఓన్ R&D కంపెనీ అండి, బెంగళూరు. 33 సంవత్సరాలు ప్రొడక్షన్లో అనుభవం ఉన్నది. R&D కంపెనీ ఆడామాగా క్రాసింగ్ చేసి రీసెర్చ్ చేసి డెవలప్మెంట్ చేసి ప్రొడక్షన్ ఇచ్చే కంపెనీ అండి. ప్రతి ప్యాకెట్ కూడా ఇలా R&D ఉంటుంది. బ్యాక్ సైడ్ కనుక చూసుకుంటే QR కోడ్ ఉంటుంది. ఈ QR కోడ్ కనుక మనం స్కాన్ చేసుకుంటే స్మార్ట్ మొబైల్ ద్వారా మొలక శాతం ఎంత అనేది తెలుసుకోవచ్చు. 100 విత్తనాలలో 90 పైనే మొలుస్తుంది. అలాగనే ఈ 10 గ్రాముల ప్యాకెట్లో ఎన్ని విత్తనాలు ఉన్నాయి అనేది కూడా తెలుసుకోవచ్చు. విత్తనాలు ఎన్ని ఉన్నాయో తెలుసుకోవటం వల్ల మనం ఒక ప్యాకెట్ అదనంగా ఎక్కువ తీసుకోవచ్చు, తక్కువ తీసుకోవచ్చు. దానితో పాటు జెనెటిక్ ప్యూరిటీ స్వచ్ఛత నాణ్యత తెలుసుకోవచ్చు. 100కి 99 పైనే స్వచ్ఛత నాణ్యత ఉంటుంది. స్వచ్ఛత నాణ్యత అంటే 100 మొక్కల్లో 99 పైన మొక్కలు ఒకేలాగా యూనిఫామ్ లాగా సేమ్ ఒకేలాగా ఉంటుందండి. మీరు మెలీనా సీడ్స్ కంపెనీ ఈ చుట్టుపక్కల గ్రామాల వారు ఎవరైనా ఈరోజు మార్చి 1, 2025 జంగమేశ్వరం గ్రామంలో ఫీల్డ్ పెట్టడం జరిగింది, యనుమల శివారెడ్డి గారి పొలంలో. మీరు ఈరోజు మిస్ అయిన రైతులు ఎవరైనా ఉన్నా కానీ మీరు వచ్చి చూడొచ్చండి ఎప్పుడైనా కానీ. మనకి ఈ సీడ్ వరకు వచ్చేసరికి గురజాల మెలీనా సీడ్స్ ఆథరైజ్డ్ డీలర్ గారు చలవాది శ్రీనివాసరావు గారి దగ్గర దొరుకుతాయండి. పద్మజా సీడ్స్ అండి, పద్మజా సీడ్స్ చలవాది శ్రీనివాసరావు గారి దగ్గర దొరుకుతాయి మనకి. మెలీనా సీడ్స్ ఆథరైజ్డ్ డీలర్ గారు. మీరు ఆథరైజ్డ్ డీలర్ దగ్గరే తీసుకోండి విత్తనాలు. మీరు ఆథరైజ్డ్ డీలర్ గారి దగ్గర తీసుకుంటే మనకి వెంటనే ఏదైనా కంప్లైంట్స్ మనకి వచ్చినా కానీ వెంటనే మనకి డీలర్ గారు మనకి కంపెనీకి ఇన్ఫార్మ్ చేస్తారు. అలాగనే మీకు రావటానికి కూడా వెంటనే వచ్చి దానికి ఏంటి ప్రాబ్లం ఏంటిది అనేది కూడా చూడటానికి ఆస్కారం ఉంటుంది. మనకి ఈ గురిజాల మండలం ప్రజలు అందరూ కూడా గమనించండి, రైతు సోదరులందరూ కూడా పద్మజా సీడ్స్ చలవాది శ్రీనివాసరావు గారి దగ్గర మనకి మెలీనా సీడ్స్ విత్తనాలు దొరుకుతాయండి. రైతు సోదరులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. సదా రైతు సేవలో మెలీనా సీడ్స్.